విజన్ టీవీ న్యూస్ నంద్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటోనగర్ భూబాధితులకు న్యాయం చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిగిన ఈ ఆందోళన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అక్రమార్కులపై కేసు నమోదు చేయాలని కోరడానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యేను తాలూకా సీఐ బయట కూర్చోమనడంతో భూమా బ్రహ్మానందరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్ చేసే వరకు కదిలేది లేదంటూ రోడ్డుపైనే భీష్మించుకు కూర్చున్నారు. నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ సాక్షిగా హైడ్రామా నడిచింది. ఆటోనగర్లో అక్రమంగా భూములు విక్రయించి పేదలను మోసం చేసిన వారిపై తక్షణమే కేసు నమోదు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి డిమాండ్ చేశారు. బాధితులతో కలిసి తాలూకా పోలీస్ స్టేషన్కు వచ్చిన ఆయనకు పోలీసుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యేను తాలూకా సీఐ నిర్లక్ష్యంగా బయట కూర్చోమనడంపై భూమా బ్రహ్మానందరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపైనే ఆయన బైఠాయించారు. ఆటోనగర్ భూబాధితులకు జరిగిన అన్యాయాన్ని, అక్రమార్కుల దందాను ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లామని ఈ సందర్భంగా భూమా బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు తాము ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆయన తెగేసి చెప్పారు. మాజీ ఎమ్మెల్యే రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భూమా బ్రహ్మానందరెడ్డి పట్టుబట్టడంతో దిగివచ్చిన పోలీసులు ఎట్టకేలకు అక్రమార్కులపై కేసు నమోదు చేశారు. దీంతో ఉత్కంఠకు తెరపడింది. వాసులకి న్యాయం జరగాలని చెప్పేసి గత కొన్ని రోజులుగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి మేము ట్రై చేస్తూనే ఉన్నాం. రోజు కలెక్టర్ గారిని కలిసాము, ఎస్పీ గారిని కలిసాము, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు, జరుగుతూ ఉంది. కానీ ఇప్పటికీ దాదాపుగా 30 మంది దగ్గర వాళ్ళకి స్థలాలు కేటాయిస్తామని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, పాత ప్రెసిడెంట్, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పటికి కూడా స్థలాలు కేటాయించలేదు. దాని గురించి చీటింగ్ కేసు పెట్టండి అని చెప్పేసి డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ రోజు పర్సనల్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే మీకు అసలు ఎప్పుడు కమిటీ ఫామ్ అయింది, మీకు ఎందుకు కేసులు పెట్టాలా, మీరు అప్పటి నుంచి ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్లు అడుగుతూనే ఉన్నారు. లాస్ట్ కి పోయి మీ మీదే కేసులు పెడతాము అనే పరిస్థితిలో ఈ రోజు మేము అనిపించుకోవాల్సి వస్తుందా? గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ తప్పులు చేయకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నామన్న కారణంతో మా మీద 3-4 కేసులు పెట్టారు. ఈ రోజు తప్పు చేస్తారని చెప్పేసి సాక్ష్యాలతో చూపిస్తా ఉంటే ఈ రోజు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి మా మీద రిటర్న్ కేసులు పెడతామని చెప్పడం కూడా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉంది. ఈ రోజు ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టండి. ఈ రోజు ఇక్కడ నుంచి లేసే ప్రసక్తే లేదు. ఈ రోజు ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.